నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మానవ అవయవ మార్పిడిలో అక్రమాలకు పాల్పడితే వారిపై ప్రభుత్వం ఇక ఉక్కుపాదం మోపనుంది. నిబంధనలకు విరుద్ధంగా అవయవ మార్పిడిలకు పాల్పడితే భారీగా జరిమానాతో పాటు 10 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించనుంది ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర మానవ అవయవాలు కణజాలాల మార్పిడి చట్టం 2011ను తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకునుంది. ఇందుకు సంబంధించి సోమవారం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదం తర్వాత దీనిని గవర్నర్కు పంపనున్నారు. ఇక గవర్నర్ ఆమోదముద్ర పడగానే అధికారికంగా గెజెట్ విడుదల చేయనున్నారు. దీంతో అవయవ మార్పిడిలో నిబంధనలు ఉల్లంఘించిన అక్రమాలకు పాల్పడిన శిక్షలు చాలా కఠినంగా ఉండనున్నాయి. అలాగే అవయవాల లభ్యత పెరగడంతో పాటు ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. ఇప్పటిదాకా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సజీవ అవయవ దాన పరిధి విస్తృతంగా మారబోతోంది. అమ్మమ్మ, తాతయ్య సైతం తమ మనవళ్లు, మనవరాళ్లకు అవయవ దానం చేసే వెసులుబాటు కలగనుంది. కేంద్ర ప్రభుత్వం 1994లో తొలిసారిగా కేంద్ర మానవ అవయవ మార్పిడి చట్టం 1994 ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దానిని ఉమ్మడి రాష్ట్రంలో అడాప్ట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ మానవ అవయవ మార్పిడి చట్టం 1995ను అమలు చేయడం జరిగింది. అనంతరం 2011లో కేంద్రం THOA చట్టానికి సవరణలు చేసి మానవ అవయవాలు కణజాలాల మార్పిడి చట్టం ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ టిష్యూ యాక్ట్ THOTA-ను తీసుకురావడం జరిగింది. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2011 సవరణ చట్టాన్ని కాకుండా ఉమ్మడి రాష్ట్ర చట్టమైన THOA-నే అడాప్ట్ చేసుకుంది. తాజాగా దీనిపై కసరత్తు చేసిన ప్రభుత్వం 2011 చట్టాన్ని అడాప్ట్ చేసుకోవాలని నిర్ణయించింది. పాత చట్టంలో THOA-లో కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల మార్పిడినే చేర్చడం జరిగింది. ఇది అవయవ వ్యాపారాన్ని నియంత్రిస్తుంది. అయితే అవయవ మార్పిడి తర్వాత దాత, స్వీకర్త ఆరోగ్యాన్ని పర్యవేక్షించే విధానం ఇందులో లేదు. లైవ్ ఆర్గాన్ డొనేషన్స్ ఆమోదం కోసం ఒక అధికారిక కమిటీని ప్రభుత్వం నియమిస్తోంది. వైద్య విద్య సంచాలకుల ఆధ్వర్యంలో అవయవ మార్పిడి జరిగే ఆసుపత్రులను రిజిస్టర్ చేస్తారు. నిబంధనలు ఉల్లంఘించే వాటిపై DME చర్యలు తీసుకుంటారు. THOA చట్టం ప్రకారం భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, తండ్రి, తల్లి వీరితో పాటుగా సోదరుడు, సోదరి అవయవ దానం చేసేందుకు అర్హులుగా మారనున్నారు. సంబంధం లేని దాతలు అవయవం ఇవ్వాలంటే కమిటీ నుంచి ఆమోదం చేసుకోవాలి. బ్రెయిన్ డెడ్ ప్రకటించిన తర్వాతే కుటుంబ సభ్యుల అంగీకారంతో మృతదేహ అవయవాలను తీయవచ్చు. గుర్తు తెలియని మృతదేహాల నుంచి అయితే 48 గంటల్లోపు అవయవాన్ని తీసుకునే వీలుంది. ఉల్లంఘనలకు పాల్పడితే 10,000 రూపాయల వరకు జరిమానా, గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. లాభాపేక్ష లావాదేవీలకు 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష, 10 నుంచి 20,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఆసుపత్రి రిజిస్ట్రేషన్లో ఉల్లంఘనలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, వైద్యులు తప్పు చేస్తే వారి రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం ఉంది. పాత చట్టం ప్రకారం గరిష్టంగా 7 ఏళ్ల జైలు, 10,000 రూపాయల జరిమానా మాత్రమే ఉంది. తక్కువ శిక్షలు ఉండడంతో అక్రమార్కులు యథేచ్ఛగా అక్రమ అవయవ మార్పిడి చేసేస్తున్నారు. అలాగే పాత చట్టంలో టిష్యూలైన చర్మం, ఎముక మజ్జ, గుండె కవాటాలు వంటివి చేర్చలేదు. ఇక కొత్త చట్టంతో సన్నిహిత బంధువుల నిర్వచనాన్ని విస్తరించడంతో పాటు ఆసుపత్రులలో అవయవ మార్పిడి సమన్వయకర్తల నియామకం, బ్రెయిన్ డెడ్లో ఫిజిషియన్, సర్జన్, అనస్థిషియన్ ఇటువంటి నిపుణులను చేర్చడం, నోటో సోటో నెట్వర్క్ ఏర్పాటు చేయడం, ఆసుపత్రులకు టిష్యూ బ్యాంకుల నమోదును తప్పనిసరి చేయడం వంటివి చేర్చడం జరిగింది. అలాగే అనుమతి లేకుండా అవయవాన్ని తొలగిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, 12 లక్షల రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇక తప్పుడు ధృవపత్రాలను సమర్పిస్తే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, 20 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇక టిష్యూ అక్రమ వ్యాపారం చేస్తే 1 ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 5 లక్షల నుంచి 25 లక్షల వరకు జరిమానా వేస్తారు. ఇతర ఉల్లంఘనలకు పాల్పడితే 5 ఏళ్ల జైలు శిక్ష, 20 లక్షల రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. పైగా ఈ చట్టాన్ని అన్వయం చేసుకోవడం వలన అవయవాల లభ్యత పెరుగుతుంది.